అల్లు అర్జున్ అరెస్ట్ పైన కేటీఆర్ ట్వీట్ చేశారు. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ ద పినాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద రూలర్స్. I totally sympathize with the victims of the stampede, but who failed really. Treating Allu Arjun garu as a common criminal is uncalled for, especially for something he isn't directly responsible. There is always space for respect and dignified conduct. I strongly condemn the high-handed behavior of government. Going by the same perverse logic, the Revanth Reddy should be arrested for causing the death of 2 innocent people who died in Hyderabad because of the fear psychosis is causing by Hydra. సో హైడ్రా అయితే ఏ రకంగా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసి దాని భయం కారణంగా ఇద్దరు మరణించాలో ఆ సంఘటనకి ఉదాహరణగా మనం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? ఇక్కడ ప్రభుత్వం పెద్దల యొక్క పనితీరు చాలా హాస్యాస్పదంగా ఉంది, అనేక రకాలుగా కొంత అనుమానం కూడా ఉందంటూ వ్యక్తం చేశారు. ఆయన కింద ఒక ఫోటోను కూడా చేశారు, ఆయన ఫోటోను పోస్ట్ చేశారు. అండ్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబోటేజ్ ద పీపుల్ అరౌండ్ దెమ్. రాన్ కార్పెంటర్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆయన. ఎప్పుడైతే ఒక నిరాశ్రయతో అంటే ఒక ఇన్సెక్యూర్గా ఒక లీడర్ ఉంటారో అప్పుడు అందరు కూడా ఆయనకు అనుమానంగానే కనబడతారు, అందరు కూడా ఆయనకి వ్యతిరేకులుగానే కనబడతారు. ఆల్వేస్ సబోటేజ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ ఆయన. సో ఆయన కేటీఆర్ చేసిన మెన్షన్లో ఆయన చేసినటువంటి ట్వీట్లో అర్థం ఏంటంటే హైడ్రా కారణంగా కొందరు వ్యక్తులు మరణించారు కాబట్టి దాని ఉదాహరణగా తీసుకొని మనం ఆ రేవంత్ని అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఆయనకు ఆయనకు పర్సనల్గా అంటే ఆయనకి ఆ ఇంటెన్షన్ లేకుండా ఒక మహిళ మరణించింది కాబట్టి డెఫినెట్గా మహిళ పక్షాన్ని నేను ఉంటాను, కానీ ఈ అరెస్ట్లో ఆయనకి డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఆయన అరెస్ట్ చేయడం డెఫినెట్గా దుర్మార్గం అంటూనే ఆయన మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఆ లీడర్ ఆయన ట్వీట్లో చూస్తుంటే అండ్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబోటేజ్, విధ్వంసం సృష్టిస్తారు తన చుట్టూ ప్రజలపైన అంటూ ఆయన మెన్షన్ చేశారు కేటీఆర్. ఎస్ దేవిక అందుబాటులో ఉన్నారు చిక్కడపల్లి స్టేషన్ నుంచి. ఎస్ దేవిక, అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు అల్లు అర్జున్. ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ మరి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల ఇప్పుడు ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు పోలీసులు. ఆయన తరపున లాయర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. బయట మాత్రం చూడొచ్చు ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి వస్తున్నారు, ఇంకా మరికొంతమంది వస్తున్నారు అంటూ కూడా ఇక్కడ తెలియడం జరిగింది. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసుల భద్రత కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతానికి ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే చోటు చేసుకుందో రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తన కొడుకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి సంధ్య థియేటర్ యజమాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తొక్కిసలాట ఎక్కువగా అంటే అభిమానులు అక్కడికి ఎక్కువగా చేరుకోవడానికి గల కారణం అల్లు అర్జున్ కాబట్టి అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళారు అంటూ కూడా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకు కూడా వెళ్ళారు. దీనికి సంబంధించి కూడా మనం RTV ఎక్స్క్లూజివ్లో కూడా చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు అక్కడికి వెళ్ళి తనని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆ వీడియోని కూడా చూడడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ సతీమణికి కూడా ఆయన జాగ్రత్త చెప్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు అంటూ ధైర్యం చెప్పడం జరిగింది. అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో చాలా భారీగా సామాన్యులు కూడా ఉన్నారు, పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నారు. ఒక స్టార్డమ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ లాంటి ఒక ప్రముఖ నటుడిని అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడ చూసేందుకు కూడా చాలా మంది వచ్చి ఉంటారు. ఒకసారి వారితో మాట్లాడించండి. ఎవరైనా సెక్యూరిటీ అంటే అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది కానీ అల్లు అర్జున్ సంబంధించిన ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అక్కడ, వారితో మాట్లాడించండి. ప్రస్తుతానికి ఇక్కడికి అల్లు అర్జున్ కి సంబంధించిన సెక్యూరిటీ కొంచెం దూరంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఎక్కువ అభిమానులు మాత్రం ఇక్కడ ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా భారీ ఎత్తున అయితే ఒక్కరొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. కొంతమంది అభిమానులతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఒకరికి మీద ప్రస్తుతానికి అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనోజ్, ఒకసారి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకవైపు నుంచి అభిమానులు అందరూ కూడా అంటే రేవతి చనిపోవడానికి గల కారణం అల్లు అర్జున్ ఎందుకు అవుతాడు, అదొక సినిమా చూడడానికి వచ్చాడు, అభిమానులతో సినిమా చూడాలి అని చెప్పి అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చారు, అలాంటిది ఆయన ఎందుకు కారణం అవుతారు అంటూ కూడా అభిమానులు ఎంతగానో ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి అభిమానులతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు ఎంత భారీ ఎత్తున అయితే ఇంకా వస్తూనే ఉన్నారని చెప్పొచ్చు అభిమానులు అందరూ కూడా. ఒకసారి వారితో మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, సో దాని గురించి మీరు ఏమంటారు?
చూడొచ్చు చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఇంకా పెద్ద ఎత్తున అయితే వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా భారీ ఎత్తున అభిమానులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా